అన్నట్లు నిజం చెప్పులు విడిచేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్లు ప్రజల్ని అవేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అనకంటే దుస్థితి మాకొచ్చింది. ఖచ్చితంగా హ్మ్. చెప్పుకొని తీరాల్సినటువంటి దుస్థితి మాకొచ్చింది. నిజం చెప్పాలంటే పని చేసినప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే వాళ్ళు చెప్తారనేది వెంకటేశ్వర్లు గారి అభిప్రాయం. అది నిజంగా విఘ్నులైన వారికి నిజమే, అది కరెక్టే. కానీ మన రాష్ట్రంలో ఉన్నది అరాచక పరిపాలన. 5 సంవత్సరాల అరాచక పరిపాలన నుండి మనం బయటకొచ్చి ఈ రోజు ప్రజలను చైతన్యవంతం చేసి మనం తీసుకొచ్చున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ అరాచక శక్తులు ప్రజల్లో తిరుగుతూ మళ్ళీ అదే అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనల్ని వాళ్ళని చైతన్యపరచాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇకపోతే వాళ్ళు చేసింది ఏంటంటే ఇందాక చెప్తున్నారు. ఆహ్, హ్మ్. పోలీసులు అసలు ఏం చేస్తున్నారని చెప్తున్నారు. కొంచెం నాకు సమయం ఇస్తే వైసీపీ హయాంలో పోలీసు వాళ్ళు చేసినటువంటి కస్టోడియల్ టార్చర్ గురించి కానివ్వండి, పోలీసు వాళ్ళ చేతిలో బలైన బాధితుల గురించి కానీ, వన్ ఆఫ్ ద బాధితురాలు నేను కూడాను. ఇక్కడ కూర్చున్నా. ఎందుకంటే నేను ఒక అమరావతి మహిళగా ఆడబిడ్డని చూడకుండా తాళ్ళు ఇంతంతలా రోపులు వేసి కట్టి లాగి ఇచ్చినటువంటి పరిస్థితి. నా మీద ఆడపిల్లకి పెట్టకూడనటువంటి ఫోక్సో కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలంటే మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఇప్పటికీ కూడా ఆ కేసు నడుస్తూనే ఉంది. వీళ్ళకిలాగా మేము అవి హ్మ్. పట్టుకొని మేము ఇదిగో ఇదే చేశారని చెప్పి చెప్పుకుంటూ చూసుకోము. మేము ధైర్యంగా వాటిని ఫేస్ చేస్తాం. హ్మ్. అరాచక శక్తుల్ని ఎదుర్కొంటాం ఖచ్చితంగా. ఇంకా చెప్పాలంటే ఖాళీ ఖజానాని ఇచ్చినటువంటి వీళ్ళు నిలిచిపోయిన ప్రాజెక్టులు వెనక్కి పంపించినటువంటి పరిశ్రమలు మన రాష్ట్రానికి ఒక పరిశ్రమను ఒక పెట్టుబడిని తీసుకురావాలంటే భయపడిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ అన్న హ్మ్. గారు అక్కడ ఆ, విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి అది ఎంతటి ఇన్సల్టింగ్ పరిస్థితి అండి. ఒక రాష్ట్రం నుండి సీఎం గారు వెళ్ళినప్పుడు గత పరిపాలన నుండి వాళ్ళు ఎంతగా భయపడిపోతే ఎంతగా వాళ్ళు రావడానికి భయపడితే ఇలాగ అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్ ఎటువంటి భరోసాని కల్పిస్తే ఈ రోజు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఒక ఒక ఒక్క కంపెనీ ఓకే. కాదండి యాహ్! చెప్పాలి. ఒక ఒక కంపెనీ కాదండి. యెస్ సమయం మేడం. ఇస్తే ఓకే. నేను ఐటీ యాహ్! నుండి టైమ్ అవుతుంది. యెస్. ఏఐ మళ్ళీ వరకు వస్తాం మేడం. యెస్. సరే, సరే. ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో మీరు పెట్టబోతున్నారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో, ఓవరాల్‌గా సార్ చూస్తే రాజు గారు. ఇప్పుడు డీఎస్సీకి సంబంధించిన అంశాలు, సో, ఇలాంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రచారాలను వాస్తవాలు ఇక్కడ వాళ్ళది ఫేకా, మీది వాస్తవా అనేది పక్కన పెడితే నిజాలు బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో, ఇందాక చిన్నపరెడ్డి గారు డీఎస్సీ గురించి మాట్లాడారు. ఈ డీఎస్సీకి సంబంధించినటువంటి ఇష్యూలో ఏం జరిగింది అనేది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మాట్లాడిన ప్రతి అభ్యర్థికి ఎందుకు ఉద్యోగం రాలేదు అని చెప్పేసి క్లియర్ కట్గా వాళ్ళు డేటాతో సహా వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి.